హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను హెయిర్కి కలర్ అయితే వేసుకోవాలనుకుంటున్నాను. అదేం కలర్ అండ్ దాన్ని ఎలా వేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, హెయిర్ కలర్ అనేది ఎక్కువ రోజులు ఉండడానికి ఉపయోగించాల్సిన టిప్స్ ఏంటి అన్నీ అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను నేను. లెట్స్ గో, వీడియోలోకి అయితే వెళ్ళేద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, నేనైతే బ్లాక్ రోజ్ అయితే యూజ్ చేస్తాను నా హెయిర్ కలర్కి. ఇదైతే నేనైతే 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. మనకి ఇది 15 రూపీస్కి ఒకటైతే దొరుకుతుంది. అయితే మనకు మొత్తం కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే వాటర్ అండ్ టీ పౌడర్. ఇదైతే జెమినీ టీ పౌడర్ అండి. మనకు నార్మల్గా దీన్ని వాటర్లో కలిపి కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ మనకు టీ పౌడర్లో కలిపి యూజ్ చేసుకుంటే అయితే మనకు ఎక్కువ రోజులు అనేది కలర్ ఎక్కువ రోజులు అయితే వస్తుంది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అయితే మీకు చూపిస్తాను చూడండి. చూసారుగా, మీరైతే కావాల్సిన పదార్థాలు అయితే కొన్ని వాటర్ అండ్ మనకు హెయిర్ కలర్ ప్యాకెట్. ఇదైతే బ్లాక్ రోజ్. నేనైతే హెయిర్కి ఇదే యూజ్ చేస్తాను. ఇది చాలా అంటే చాలా మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, హెడేక్ కానీ మనకు హెయిర్ లూజ్ కానీ అలాంటిది ఏం లేకుండా చాలా అయితే బాగున్నది. నేనైతే చాలా రోజుల నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. మీకు కూడా నేను ఇది రికమెండ్ చేస్తున్నాను. అయితే మీరు ముందుగా వాటర్ అయితే పోసుకోండి. ఇందులో టీ పౌడర్ కొద్దిగా ఎక్కువనే వేయాలి. చూసారుగా, ఇంత 2 అంతలు వేసుకోండి. టీ పౌడర్ ఎక్కువ వేసుకుంటే మీకు బ్లాక్ అనేది ఇంకా మంచి థిక్ బ్లాక్ అనేది వస్తుంది. దీన్ని మనం డికాషన్ లాగా ప్రిపేర్ చేసుకొని కొంచెం సిమ్లో అయితే పెట్టుకోండి. చూసారుగా, ముందుగా వాటర్ పోసేసి తర్వాత చాపత్తి అంటే టీ పౌడర్. నేనైతే జెమినీ టీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. నార్మల్ ఏ టీ పౌడర్ అయినా మనకు కలర్ వచ్చేస్తుంది కాబట్టి మీ దగ్గర మీరు యూజ్ చేసే టీ పౌడర్ ఏదైనా వాడుకోవచ్చు. మేము టీ పౌడర్ ఇది యూజ్ చేస్తాం కాబట్టి నేనైతే ఇది వాడుతున్నాను. చూసారుగా, మనకి ఏదైతే మసులుతుంది. మంచిగా మరగనివ్వాలి. మంచిగా మరుగుతూనే మనకు దాని బ్లాక్ అనేది బయటకు వస్తుంది కాబట్టి మంచిగా మరగనివ్వాలి. చూడండి, మంచిగా అయితే మరుగుతుంది. ఇలా మంచిగా ఫుల్ ఒక 5-6 మినిట్స్ దాకా మంచిగా మరిగించిన తర్వాత మనం దీన్ని అయితే వడబోసుకుందాం. మనకి ఇదైతే మంచిగా మరిగింది. చూడండి ఎంత బ్లాక్ అయిందో. దీన్ని అయితే మనం వడబోసుకొని చల్లార్చినాక కలర్ అయితే అప్లై చేసుకోవాలి. చూడండి, టీ పౌడర్ ఎక్కువనే వేసుకోండి. ఇట్లా వడబోసుకుందాం. చూసారుగా, నేను ఎంత టీ పౌడర్ వేసాను. మనం దీన్ని ఇట్లా ఒక గిన్నెలో వడబోసుకోవాలి. చల్లారే వరకు అయితే వెయిట్ చేద్దాం. డికాషన్ అనేది చల్లారింది. ఇప్పుడైతే మనం పౌడర్ మిక్స్ చేసుకుందాం. చింపేసి చూసారుగా, ఇదైతే ఇలా ఉంటుంది. దీన్ని మంచిగా మిక్స్ చేద్దాం ఇందులో. చూడండి ఫ్రెండ్స్, మేమైతే మొత్తం టోటల్ అప్లై చేసుకొని మీద ఫ్లక్కర్ పెట్టి చూడండి. ఆన్ చేసిన తర్వాత మన కలర్ అయితే చూడండి, హెయిర్స్ ఎంత బ్లాక్ అయ్యాయో. బ్లాక్ అండ్ సిల్కీ అయితే అయినాయి. చూసారుగా, నేనైతే చాలా రోజుల నుంచి ఇదే బ్లాక్ రోజ్ హెయిర్ కలర్ వాడుతున్నాను. ఇదైతే చాలా బాగుంది. చాలా ఎక్కువ రోజులైతే దాదాపు 2 మంత్స్ వరకు అయితే ఇది మనకు మంచిగా వస్తుంది. 2 మంత్స్ 3 మంత్స్ వరకు అయితే వస్తుంది. నేను చెప్పిన విధంగా అయితే దీన్ని మీరు యాడ్ చేసుకోండి. చూసారు ఎంత సిల్కీగా అండ్ బ్లాక్ అయితే అయినాయో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.